వెళ్లిన విద్యార్థులు రాత్రి అయినప్పటికీ పాఠశాలకు రాకపోవడంతో దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. పరమేశ్ చెప్పండి, ఇక దేవరకొండలో 3 విద్యార్థులు అదృశ్యమైనట్లు తెలుస్తుంది. దీనికి కారణాలేంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమైనా తెలుస్తుందా? శాలిని, దేవరకొండలో అయితే 3 విద్యార్థులు అదృశ్యమైన ఘటన అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొండ భీవనపల్లి గ్రామంలో ఉన్నటువంటి మైనార్టీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే మిస్సింగ్ అయ్యారు. నిన్న ఇదైతే ఉదయం పాఠశాల ఆవరణంలోకి అయితే మత్తు పానీయాలు తీసుకురావడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వాళ్ళని మందలించడం జరిగింది. దీంతో అయితే ఈ 3 విద్యార్థులు కూడా పాఠశాల నుంచి అయితే వెళ్లిపోవడం జరిగింది. నిన్న రాత్రి కూడా రాకపోవడంతో అయితే ఏదైతే ఎక్కడ ఉన్న విద్యార్థులు అని చెప్పేసి పలు చోట్ల వెతికినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో అయితే ఏదైతే ప్రిన్సిపాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ గురించి ఎంక్వైరీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే ఆ విద్యార్థుల ఆచూకీ అయితే లభించలేదు. అంతేకాకుండా వాళ్ళ విద్యార్థి సంఘాలు కూడా ఈ విద్యార్థులు మిస్సింగ్ పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడే అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే మాజీ ఎమ్మెల్యే దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కూడా పాఠశాలకు వచ్చి ఈ విద్యార్థుల మిస్సింగ్ వ్యవహారాన్ని అయితే విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు నిజంగా ఈ మత్తు పానీయాలు తీసుకురావడం వల్లనే మందలించాడా లేకుంటే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి తోటి విద్యార్థులతోటి మాట్లాడి ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటి అనే విషయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది శాలిని. అయితే ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్ అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరి పోలీసు విచారణలో ఏం తెలుస్తుంది? పోలీసులు ఏం చెబుతున్నారు ఈ కేసుకు సంబంధించి? పోలీసులు అయితే ఇప్పటి వరకైతే విచారణలో ఉంది. విద్యార్థుల ఆచూకీ అయితే లభించలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి అనే కోణంలో అయితే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తోటి విద్యార్థులను కూడా వీళ్ళకి ఎవరైతే స్నేహితులు ఉన్నారో ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, వీళ్ళు ఏంటి అనే విషయాలు కూడా అనేక రకాల కోణాల్లో అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు వీళ్ళ తల్లిదండ్రులకు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళారా లేకుంటే ఎక్కడికైనా వెళ్ళారా అనే విషయాలలో కూడా పలు కోణాల్లో వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది శాలిని. అయితే పరమేశ్, స్టూడెంట్స్ ని అడిగినప్పుడు ఈ 3 విద్యార్థుల గురించి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అయితే స్టూడెంట్స్ అడిగినప్పుడు స్టూడెంట్స్ మాత్రం ఏం చెప్తున్నారంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళే విషయం అయితే మాకు తెలియదు. అయితే క్లాస్ రూమ్ లో కూడా విద్యార్థులు అయితే మంచిగానే ఉండేది తప్ప ఈ విషయాలు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు భయంతో కావచ్చు ఇంకా వేరే విషయాలలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనే విషయాలు అయితే వాళ్ళు గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది శాలిని. ఓకే, థ్యాంక్ యూ పరమేశ్.